దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని కోరేది ఒకటే, పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, పని చేసే నాయకులను ప్రోత్సహించండి. అన్నా అంటే ఈరోజు నేనున్నా అని చెప్పి వచ్చే నాయకులు మా తమ్ముడు రాజైన వివేక్ గారైన ఇద్దరు కూడా ఎక్కడ ఎప్పుడు ఆపద ఉన్నా వెంటనే వచ్చి వాలిపోయే నాయకులు. ఇట్లాంటి నాయకులు ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవాలి. కృష్ణారావు గారు కానీ, అదేవిధంగా ఇతర మా నాయకులు కుకట్పల్లి నుంచి ఉన్న నవీన్ గారు కానీ, చెల్లి లాస్యా నందిత కానీ, అదేవిధంగా ఇంకా ఇతర నాయకులు కానీ, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ మీకోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్న నాయకులు. ఇట్లాంటి నాయకులని మీరు ఆశీర్వదిస్తే, ప్రోత్సహిస్తే మాకు కూడా ఇంకింత ఉత్సాహంగా పనిచేయడానికి బ్రహ్మాండంగా ఇవాళ మాకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఇవాళ పనితో గెలవలేక, ఇదివరకు ఏం చేసినరో చెప్పుకోలేక ఇవాళ కొత్త కొత్త రూపాల్లో వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి మోచేతికి బెల్లం పెట్టి నాకమనే పద్ధతుల్లో రకరకాల హామీలు ఇస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమ పేదల మీద, ఇవాళ రైతుల మీద ఉన్న నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళెవరో ఢిల్లీ నుంచి వచ్చి, బెంగళూరు నుంచి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఇచ్చే మాటలు, హామీలు నమ్మి మోసపోదామా? ఆలోచించండి, తొందరపడకండి. వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన కేసీఆర్ గారికి కూడా ఉంది. తప్పకుండా వాళ్ళు చెప్పిన దానికంటే మంచిగా బ్రహ్మాండమైన ప్యాకేజ్ ఇచ్చి మనందరినీ, మన రాష్ట్రంలోని పేదలందరినీ ఆదుకోవాలన్న ఆలోచన కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. తొందరలోనే ఆ విషయాలన్నీ కూడా వారే స్వయంగా చెప్తారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ 9 ఏళ్లలో రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పటికీ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ బ్రహ్మాండంగా జోడెద్దుల మాదిరిగా కలగలిపి ఇవాళ ప్రగతి బాటలో ముందుకు పోతా ఉన్నాం. ఇంత అద్భుతంగా, ఇంత పద్ధతిగా నేను కూడా హైదరాబాద్లోనే పెరిగిన, ఇక్కడనే చదువుకున్నా. చిన్నప్పుడు నేను చూస్తుంటే ఎక్కడ పోయినా ఇప్పుడే వివేక్ చెప్పినట్టు మంచినీళ్ళ కోసం లొల్లి, ఏ బస్తీకి పోయినా మంచినీళ్ళ కోసం లొల్లి. ఆ ఖైరతాబాద్ జలమండలి ఆఫీస్ ముంగటికి వెళ్ళి పోదామంటే భయం. ఎప్పుడు చూసినా ఖాళీ బిందెలు, ఖాళీ కుండలు పెట్టి అక్కడ ధర్నాలు ఉండేది. ఇక కరెంటు కోసం అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. అపార్ట్మెంట్లో దిగినామంటే, కిందికి పోయినామంటే ఆ డీజిల్ గబ్బుతోని ముక్కంతా కూడా అదిరిపోయే పరిస్థితి. ఒక జ్యూస్ సెంటర్ నడుపుకుందామన్నా, జిరాక్స్ సెంటర్ నడుపుకుందామన్నా, జ్యూస్ స్టాల్ నడుపుకుందామన్నా ఇన్వర్టరో జనరేటరో లేకపోతే నడుపుకోలేని అవస్థ.